पाकिस्तान जिंदाबाद खींचो 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 महात्मा ज्योतिराव फुले स्टैच्यू నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి రావడం ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. 26 మందిని మన భారతీయులను జమ్మూ కాశ్మీర్ వెళ్తే భార్యల ముందు భర్తను చంపిన సంగతి మీరు అందరూ చూశారు. అందుకుంటే ఇలా ఆపరేషన్ సింధు అనే పేరు మీద ఏదైతే యుద్ధం చేస్తున్నారో, ఎప్పుడైతే 26 మంది చనిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ బాధపడ్డారు. ఏమిటి అన్యాయం? పాకిస్తాన్ వ్యతిరేకంగా కాదు, మీ బతుకు మీరు బతకండి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మేము సెపరేట్ అయితే మా ముస్లిం కంట్రీ చేస్తామని చేసుకోండి. మేము అక్కడ ఉన్న పేదవారిని పైకి తెచ్చి వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళ తిండిలో అందరికీ న్యాయం చేయమంటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి భారతదేశం మీద మీరు అటాక్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం? మహాత్మా గాంధీ ఏమన్నారు, అహింస పద్ధతి కాదు మాది, హింసను మేము చెయ్యము అంటే మీరు ఇది ఒక ఆలోచన చేసుకొని 26 మందిని పొట్టలు పెట్టుకున్నారా లేదా? అప్పుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరు కలిసి ఒకే మాట చెప్పారు, అయ్యా ఇక మేము ఇక ఆగము, మీకు ఫ్రీ ఏం ఇస్తున్నాం. ఏ విధంగానైతే 1971లో ఇందిరాగాంధీ గారు ఏ విధంగా పాకిస్తాన్ లో యుద్ధం చేసిందో అదే ప్రకారంగా మేము ఒకరిని కొట్టాలని కానీ ఎవరు తిట్టాలని ఆలోచన మాకు రాదు. కానీ మా మీద అటాక్ చేస్తుంటే మేము ఎత్తుకోవాలి అని 26 మంది ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. మా మీడియా మిత్రులకు ఆ ఫోటోలన్నీ తీసుకోవాలని కోరుకున్నాం. 26 మంది ఫోటోలు పెట్టుకున్నారా లేదా? వాళ్ళ భర్తలు చంపేస్తే భార్యల సంగతి ఏమైనా ఒక్కసారి మీరు ఆలోచన చేసిందా అని అడుగుతున్నా. అందుకు యావత్ భారతదేశంలో నిన్న కాకపోయినా రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఏది ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా సెక్రటరియట్ నుంచి ఒక ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ఈ అందరూ కూడా పార్టీ కూడా ప్రోగ్రామ్ ఇచ్చింది. 11వ తేదీ వరకు అన్ని జిల్లాలలో భారత సైనికులు ధైర్యం ఇవ్వాలి. వీఆర్ గివింగ్ ఏ సాలిడారిటీ విత్ యూ గో హెడ్ అన్నాడు. మా భారతదేశ సంఖ్య 140 కోట్ల మందిరా బాబు.